నెక్స్ట్ కేసరితో కేలిని ఆడొద్దు. దేంతో ఆడొద్దు? కేలి అంటే ఏంది? ఆట. దేంతో ఆట ఆడొద్దు? కేసరి. కేసరి అంటే ఎవరు? కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, సింహం. సింహాన్ని కేసరి అంటారు. సింహంతో మనం ఆటలాడడానికి ప్రయత్నం చేసామనుకో ఏమవుతుంది? ఇక మీకు మొత్తం జరసేపట్ల మిమ్మల్ని కథం చేస్తుంది. కాబట్టి ఆడ ఉంది కదా, కొంతమంది ఇప్పుడు కుక్కల్ని కోతుల్ని కొడుతుంటారు కదా, మీకు దూరంగా ఏదైనా కనబడనుకో ఇంకా పోయి దాన్ని ఇట్లా పోయి చూసి దాన్ని ఏ అన్నారు దాంతో ఆట ఆడారు అనుకో అది ఉరికొచ్చి మిమ్మల్ని చంపేస్తుంది. అసలే అది క్రూర జంతువు అంటారు మనం. ఓకేనా? వైల్డ్ అనిమల్. సో కేసరితో కేలిని, కే అంటే ఏమొస్తుంది? కే అంటే ఏ ప్లస్ ఏ, కే. నెక్స్ట్ కైంకర్యానికి కైలాసం పోవద్దు. కైంకర్యానికి కై ఏమొస్తుంది? ప్లస్ ఐ, కై. కైలాసం అంటే తెలుసుగా, శివుడు. అంటే ఎప్పుడు పోతాం వాడికి? కొత్త కొడవలి నీవు తేవోయి. కొడవలు అంటే సిక్కిలు తెలుసు కదా, ఏం చేస్తారు దాంతో? గడ్డి కోస్తారు, పౌడు చేను కోసేది. అవునా? మరి కొత్త కొడవలి కో అని ఏమో సౌండ్ వస్తుంది? కో అంటే ఓ, కు ప్లస్ ఓ, కో. కొడవలి కు ప్లస్ ఓ, కో. కొడవలి. కోయిల గానం నీవు కోరవోయి. ఏ గానం కావాలి? గానం అంటే తెలుసా? ఏంటిది? పాట. ఓకే, ఏం పాట కావాలి మీకు? కోయిల గానం. కోయిల అంటే ఏంది? ఎట పాడుతుంది కోయిల? పాడండి. ఒకవేళ ఎవరైనా బాగా వాడుతున్నారు అనుకో, సూపర్ వాడుతున్నారు అనుజ్ఞ. కోయిల గొంతు. కోయిల గొంతు అంటే చాలా బాగా ఉంటుంది అన్నట్టు. అవునా? మంచి పాట. కోయిల గొంతు అంటే చాలా స్మూత్గా, నీట్గా, మెలోడియస్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, మీరు కోయిల గొంతు, కోయిల పాడే పాట మీరు కోరుకోవాలి. అవునా? ఏమంటారు? ఎట్లా అంటారు అది? ఇట్లా మంచి సౌండ్ వస్తుంది అది కోయిల.